దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ శుభ శుక్రవారమున మీకందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. సర్వ మానవాళి పాపముల కొరకు సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరుగకుందును అని పౌలు మహాశయుడు ఈ భాగంలో చెప్తున్నారు. మనందరి కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్న గొప్ప దేవుడు ఆయనే. ఈ మాటలు వింటున్న మీకందరికీ యేసుక్రీస్తు ద్వారా విమోచనము కలిగి దేవుని రాజ్యమునకు వారసులుగా మీరందరూ ఎంచబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ శుభ శుక్రవారమున మీరు మాకిచ్చిన ఇటు శ్రేష్టమైన సమయము కొరకు వందనాలు. మీరు మా కొరకు బలియాగమైపోయిన దేవుడవు. నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కాచారు ప్రవ్వా. మేము పాపులముగా, అవిధేయులుగా, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేముండగా మీరు మా కొరకు శిలువ యాగమును అనుభవించిన దేవుడవు. మీరు చేసిన త్యాగమంతటి కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. నీ కృపచేత ఈ దినమంతా కూడా మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నీ సన్నిధి, మీ ప్రసన్నత మా అందరికీ మీరు దయచేయండి. మీ శిలువ త్యాగము ఎక్కడా వ్యర్థమైపోకుండా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము దేవా నీ చేత పట్టబడినట్లుగా, నీ సన్నిధిలో వారందరూ జీవించినట్లుగా సహాయము చేయండి. నీ కృపా కాపుదలకు ప్రతి వారిని అప్పగించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.